ఆయనలో ఏమైనా అన్న హాస్పిటల్ తర్వాత కూని ఆపరేషన్ చేసుకుంటే 4-5 చచ్చిపోయారు ఇబ్రహీంపట్నంలో. అప్పుడు సిగ్గు అనిపించలే నీకు? ఎలుకలు తిన్నారు ఎంజిఎం హాస్పిటల్, సిగ్గు అనిపించలే నీకు ఆ రోజు? ఈ రోజు నువ్వు హాస్పిటల్ గురించి మాట్లాడేది. కరోనా టైంలో పిట్టల్లాగా రాలిపోయారు పేదింటి బిడ్డలు, సిగ్గు అనిపించలే? అప్పుడేం చేసినావు? కేవలం నీ కమిషన్ల కోసానికి మందుల తర్వాత ఈ రోజు స్టెరాయిడ్ ఇచ్చి ఈ రోజు వందలాది మంది చచ్చిపోతారంటే కేవలం మీ 10 సంవత్సరాల కాలం పుణ్యమే. ఆ స్టెరాయిడ్ ఎందుకంటే ఇచ్చి సంపీరియ రోజు హత్యలు చేసిరు. అందుకే నేనేమంటున్నంటే టిఆర్ఎస్ నాయకులు గందరగోళాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ప్రజల్లో విభజించే రకం చేస్తారు. కనుక నేను టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని, టిఆర్ఎస్ పార్టీని ప్రాసిక్యూట్ చేయాలని వారు ధనార్జనగా ఏ విధంగా చేసిరో 10 సంవత్సరాల కాలంలో 1500 కోట్లు బాండ్ల రూపేనా గానీ అక్రమంగా తీసుకున్నారు కనుక వారి మీద కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొకసారి